మీరు పుట్టింది ఆమదాల్ వాల్స్ శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం. బట్ బ్రాన్ అండ్ బ్రాటప్ అంతా చెన్నై. మరి చైల్డ్హుడ్ మెమరీస్ ఏమన్నా ఉన్నాయా చెన్నై గురించి కానీ, లేదంటే మీ చైల్డ్హుడ్లో అంటే స్పెసిఫిక్గా గుర్తుండిపోయిన మెమరీస్ ఏమైనా ఉన్నాయా? నాకు చైల్డ్హుడ్ అంతా పిఎస్బిబి అండి చెన్నైలో. సో మోస్ట్లీ మేము ఉండేది వలసలవాకం అండి. సో వలసలవాకంలో అప్పుడే ఇండస్ట్రీ అక్కడికి ఎక్కువ మూవ్ అయింది. వలసలవాకంలో అక్కడ స్టార్ట్ అయింది. మేము ఫస్ట్ ఇల్లు కట్టాము. ఇల్లు కట్టిన వెంటనే ఎదురుకుండా ముత్యాల సుబ్బయ్య గారు ఆయన ఇల్లు ఉండేది. సో అలా స్లోగా కొంతమంది నాజర్ గారు ఇలా కొంతమంది అక్కడికి స్లోగా స్టార్ట్ అయ్యారు. వందే మాతరం శ్రీనివాస్ గారు వీళ్ళందరూ అక్కడే ఇల్లు కట్టుకొని అంతా ఉండేవాళ్ళు. సో మేమంతా కలిసి క్రికెట్ ఆడుకోవడం, నేను మా ముత్యాల సుబ్బయ్య గారు పిల్లలు వీళ్ళంతా ఇంటి పక్కనే సో క్రికెట్ ఆడుకునే వాళ్ళం. అండ్ నర్రా గారు మా ఇంటికి రోజు వచ్చేవాళ్ళు అనమాట. తాతగారితో బాగా క్లోజ్ అసోసియేషన్ ఉండేది అనమాట. తర్వాత మెల్లిగా ఇండస్ట్రీ కూడా చాలా మంది వచ్చారండి అక్కడికి వలసలవాకానికి. సో చైల్డ్హుడ్ వాజ్ మోర్ లైక్ ఎనీ అదర్ ఇదే అండి. ఎక్కువ సినిమాలు ప్రీమియర్ షోస్ వేస్తుంటే వెళ్ళి చూసేవాళ్ళం. దేవిశ్రీ దేవిలో కానీ ఎక్కడైనా ఎవ్రీ వీకెండ్ ఏదైనా సినిమా వస్తే చెన్నైలో ప్రీమియర్ షో ఉండేది. ఎందుకంటే అక్కడ మనకి ఇక్కడ చెన్నైలో తక్కువ రిలీజ్ ఉండేది తెలుగులో అప్పట్లో. సో హ్యాపీగా జాలీగా ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుకోవడం, సినిమాలు చూడడం ఇలా ఉండేది చైల్డ్హుడ్. మీ చైల్డ్హుడ్ తర్వాత మీ చదువు ఇదంతా కూడా ఆ రోజుల్లో ఒక పాన్ సౌత్ ఇండియా అనుకోవచ్చా? ఆబ్వియస్లీ అప్పట్లో నాకు తెలిసి ఇంకా బెంగళూరు కూడా అంత పాన్ ఇండియా హబ్ అవ్వలేదు. చెన్నై మెయిన్ అనుకుంటే. ఎక్కువ చెన్నైలో ఎక్కువ ఆర్ట్ కి బాగా రెస్పెక్ట్ అంటే చాలా నేర్చుకోవచ్చు అక్కడ. సో డాన్స్ కానీ ఇలాంటివి ఏదన్నా కూడా సో చెన్నై ఇస్ మోర్ ఆ కల్చర్ ఉండేది అనమాట. సో వీ యూస్ టు మీరు చెప్పినట్టు అప్పుడే అందరు లాట్ ఆఫ్ పీపుల్ తమిళ్ ఇండస్ట్రీ, ఒక పక్క తెలుగు ఇండస్ట్రీ, ఒక పక్క మలయాళం ఇండస్ట్రీ, ఇలా ఆల్ సౌత్ ఇండస్ట్రీ అంతా అక్కడ కలిసేవాళ్ళం. ప్యాన్ సౌత్. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత మరి మీ ఫ్రెండ్స్ అందరూ మారిపోయారు మొత్తం టోటల్గా? ఎందుకంటే ఉండే లొకేషన్ అన్ని మారుతాయి కదా ఆటోమేటిక్గా. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మోర్ ఆఫ్ ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ చెన్నైలో నాకు సందీప్ ఫ్రెండ్ అయ్యాడు బాగా, సందీప్ కిషన్. ఓకే. నేను అక్కడ కలిసి ఇద్దరం తను హీరో అవ్వాలనుకుని నేను హీరో అవ్వాలనుకుని మా డాడీ వచ్చి చోటమామ వాళ్ళు ఒక ట్రావెల్ ఉండేది. అంటే సందీప్ అంటే చోటమామ అంటాం, సందీప్ గారు చోటా నాయుడు గారు మా డాడీ ఆయన బాగా ఫ్రెండ్స్. వాళ్ళు కూడా బిఫోర్ వాళ్ళు ఇండస్ట్రీకి రాకముందు నుంచి చోటా గారు కెమెరామ్యాన్ అవ్వాలి దగ్గర నుంచి డాడీ వాళ్ళు కలిసి ఒక సీరియల్ కూడా డాడీ డైరెక్ట్ చేస్తే చోటా గారు కెమెరాగా చేశారు. సో వాళ్ళ త్రూ మాకు కామన్ ఫ్రెండ్ ఉండేవాడు నిహాల్ అని. సో వాళ్ళ త్రూ నాకు సందీప్ పరిచయం అయ్యి సో ఇద్దరం వీ వాంటెడ్ టు బికమ్ యాక్టర్స్. సో మేమిద్దరం చెన్నైలో ఉండి తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మాక్సిమం ఇంకా సినిమాల మీదే ఉండిందండి. సో ఆబ్వియస్లీ ఎక్కువ సినిమా ఫ్రెండ్స్ అలా నాకంటూ కొంతమంది ఒక క్లోజ్ సర్కిల్ ఉన్నారు. ఎవరు ఉండేవారండి ఇక్కడ? అంటే మనకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్? నాకు బాగా సందీప్ ఫ్రెండ్. అండ్ అంటే పెద్దగా ఏం లేదంటే ఒక చిన్న సర్కిల్ ఉండే, ఆ సర్కిల్లో నీట్గా నాకు మంచిగా ఉంటుంది. అంటే మీది డిసిప్లైన్డ్ సర్కిల్ అనుకుంటా ఒక రకంగా చెప్పాలంటే. ఎక్కువ ఇంట్రోవర్ట్ కష్టాలే కొంచెం ఎక్కువ. ఇంట్రోవర్ట్ ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ ఇది ఉండేది కాదు. సో కొంచెం కామ్గా జాలీగా ఒక చిన్న ఫ్రెండ్ సర్కిల్. అదే అంటున్నా. అంటే ఫస్ట్ థింగ్ ఇంట్రోవర్ట్, రెండోది ఏంటంటే ఇప్పుడు మీకు వెనకాల ఏ ఐడెంటిటీ లేదనుకోండి, కామన్ ఇప్పుడు ఎవరో సినిమాల్లో లేని వాళ్ళ పిల్లలు అయితే ఎలా తిరిగినా పర్వాలేదు, పలానా వాళ్ళ అబ్బాయి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, యాక్చువల్గా అతను ఇక్కడ ఉన్నాడంటే ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా. సో కొంచెం కాన్షియస్ గా కూడా ఉండాల్సి వచ్చేది కదా. మన మనసులో ఉన్న కొన్ని కోరికలు కూడా. అలాగేం లేదండి. బట్ వర్క్ చేసుకున్నామా ఇంటికి వెళ్ళామా అలా జాలీగా ఉండమా అలా ఆ టైప్ ఇది మెయింటెనెన్స్.